కావాల్సో అంతవరకు పనిచేసినాం. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం, కాంప్లెక్స్ కడతా ఉన్నాం. గడప గడపలో అన్ని రకాలుగా 40 లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం. ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం. మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసాం. ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది. రోడ్లు విడుదల చేసే కార్యక్రమం ఉంది. మళ్ళీ ఆటో నగరం ఏర్పాటు చేసేది ఉంది. ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడుండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు. ఏదున్నా ఆదోన్లో అందరూ సోదరభావంతో, హిందూ ముస్లింలతో సోదరభావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది. ఏదైనా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదన్నా మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగానే కోరుతా ఉన్నాను. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. లోకల్లో ఉన్నవాడిని నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఏదన్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. మీటింగ్లో పోయినప్పుడు కత్తులు తిప్పుతారు. అన్ని రకాలుగా అంటే ప్రజలకు ఏమేమి సూచనలు ఇస్తామో నాకు తెలీదు. ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో అబండాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ప్రజల తీర్పు నవంబర్ 13న మే 13న ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా జూన్ 4వ తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు లేదు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు నా నామినేషన్ దాఖలు చేసినా చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి, విద్యావంతులు, యువత, అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.